మధ్యప్రదేశ్లోని పన్నాలో దినసరి కూలీకి దొరికిన 8 వజ్రాలు. వాటి ధర సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా. చతల్పూర్ జిల్లాలోని కటియా గ్రామానికి చెందిన హరిగోవింద్ పవన్ దేవి గత 5 ఏళ్లుగా నిసర్ గనిలో పనిచేస్తున్నట్టు కూలీలు వెల్లడి. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడి మృతి. శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న తుర్కిష్ ఎయిర్లైన్స్ విమానం గాలిలో ఉండగానే అస్వస్థతకు గురై మృతి చెందిన ఓ ప్రయాణికుడు. మొదట మృతదేహం అదృశ్యమైనట్టు భావించిన అత్యవసర ల్యాండింగ్ చేసి కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి అప్పగించినట్టు సమాచారం. నిన్న బ్రిటన్ రాజు చార్లెస్ IIIతో ప్రధాని మోదీ భేటీ. ఈ సందర్భంగా ఆయనకు ఒక మొక్కను బహుకరించిన ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన అనంతరం మోదీ మాల్దీవులకు బయలుదేరి వెళ్లనున్నట్టు సమాచారం. ఘర్షణ పడుతున్న ఆసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియా సరిహద్దులో పలుచోట్ల పరస్పరం చేసుకున్న దాడుల్లో థాయిలాండ్లో 11 మంది మృతి, 28 మందికి గాయాలు. తమకు జరిగిన నష్టం వివరాలను వెల్లడించని కంబోడియా. అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక ఆఫ్రో అమెరికన్ యువకుడిపై పోలీసులు జరిపిన అమానుష దాడికి సంబంధించిన వీడియో వైరల్. ఈ దాడిపై సర్వత్రా ఆగ్రహం. ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తనను పోలీసులు అడ్డుకున్నారని, ఎందుకోసమని అడిగినందుకు కిరాతకంగా దాడి జరిపారంటూ బాధితుడు వివరణ.